దర్శి బాపిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదితరులు ఉన్నారు. దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే సంఘం కార్యాలయంలో జరుగుతున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి మయూరిలో వల్లెల్లారు మిగులల్లాగా యేసులో జన్మించే రేయి కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తరపున ఎన్నో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఇట్లా మిషనరీ స్కూల్స్ లో ఎంతో మందికి విద్యా ఉపాధి అవకాశాలు అన్ని వాళ్ళు అందించారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వాన్ని, తర్వాత అందరూ కొనసాగించడం వేరే విషయం. అలాగే ఎన్నో చర్చ్ నిర్మాణాలు, మరమ్మతులు, మైనారిటీ సంక్షేమం కింద విద్యా ఉపాధి అవకాశాలు, అట్లాగే క్రైస్తవులకి ఒక మంచి గౌరవం ఇస్తూ కూడా ఎప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముందున్నారు. పాలన అంటే ఏదో మనం అధికారం చలాయించడం కాదు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం మనం కలిసికట్టు ఐకమత్యంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.